సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాల ప్రజలకు మరింత లబ్ధి చేకూరే విధంగా మేనిఫెస్టోను విడుదల చేశారని, దీని ద్వారా సంక్షేమం మరింతగా అభివృద్ధిగా అవుతుందని ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు. మాకింత ఘనంగా స్వాగతం పలికినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. చాలా సంతోషమా మీ అందరిని చూసి. ఈరోజు మీ అందరి ముందు రావడం ఎందుకంటే 15 రోజులకి ఇంకొక 15 రోజులకి మన ఎన్నికలు రాబోతున్నాయి. ఈ 15 రోజుల్లో మీరందరూ ఒక పెద్ద తీర్పిపోతున్నారు. ఎందుకంటే ఈ గత 5 సంవత్సరాల్లో మీరందరూ ఈ ప్రభుత్వం వల్ల ఎంత మేలు జరిగింది అనేది మీరందరూ గమనించుంటారు. మీ పిల్లల చదువుల దగ్గర నుంచి మహిళల క్షేమం కానీ, పెద్దల క్షేమం కానీ అన్ని రకాలుగా మార్పు తీసుకొచ్చారు. ఈ పాటికి మీరందరూ గమనించుంటారమ్మా, ఈ 5 సంవత్సరాల్లో ఏ విధంగా మార్పు వచ్చిందనే మన గ్రామాల్లో కానీ అన్ని విధాలుగా విద్య కానీ, వైద్యం కానీ, వ్యవసాయం కానీ, పరిపాలనలో కానీ రకరకాలుగా మార్పులు తీసుకొచ్చారు మన ముఖ్యమంత్రి గారు. ఈ మార్పుల్ని ఏ విధంగా తీసుకొచ్చారనేది అంటే కొన్ని ఉదాహరణంగా ఒక 2-3 తీసుకుందాం. విద్య తీసుకోండి. ఇంతకు ముందు చంద్రబాబు గారి హయాంలో మన ప్రభుత్వ పాఠశాలలు అనేది ఒక టాయిలెట్ కూడా లేకుండా పోయింది. పిల్లలకు పంపించాలంటే ఎంత ఇబ్బంది పడేది మీరు అందరికీ తెలుసు. ఒక స్కూల్లో ఒక బెంచ్ కూడా లేకుండా పోయింది. ఎవరైనా పంపించాలంటే ప్రైవేట్ స్కూల్స్కే పంపించేది. ఆ ప్రైవేట్ స్కూల్స్లో ఎంత ఖర్చు పెడతారో మీ అందరికీ బాగానే తెలుసు. అట్లాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఈసారి దాదాపు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టారు. 1,00,000 కోట్లు విద్య మీద, అంటే 20,000 కోట్లు వచ్చి మన స్కూళ్ళని బాగు చేస్తూ, మన పక్కనే ఇదే కనపడుతుంది కదా మీ అందరికీ, ఈ విధంగా స్కూల్ కూడా మార్పు తీసుకొచ్చేసి పిల్లలందరికీ, పేదవాళ్ళకైతే ముఖ్యంగా అమ్మ ఒడి అనే కార్యక్రమం పెట్టి రకరకాలుగా ఫీజు కానీ, బుక్కులు కానీ అన్ని విధాలుగా ఫ్రీ చేసి పిల్లలకి ఇంగ్లీష్ కూడా నేర్పడం మొదలు పెట్టారు. ఇంగ్లీష్ కూడా నేర్పడం మన ప్రభుత్వ పాఠశాలలో నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. ఈ మార్పు తీసుకొచ్చారు మన విద్యలో. ఈరోజు మన పిల్లలందరూ మంచి భవిష్యత్తుగా ఉందంటే ఈ పెట్టిన పెట్టుబడి దాదాపు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టారు. వైద్యంలో తీసుకోండి. వైద్యంలో కూడా ముందు చంద్రబాబు గారి హయాంలో ఒక చిన్న డాక్టర్ పోవాలన్నా మన గతంతా ప్రైవేట్ హాస్పిటల్కే. ఆ ప్రైవేట్ హాస్పిటల్లో ఊరిని అడుగు పెడితేనే 5,000 ఖర్చు అయిపోద్ది ఒక చిన్న టెస్ట్ చేసుకోవాలన్నా కానీ. అట్లాంటిది ఇప్పుడు మార్పు ఏమైందంటే ప్రతి గ్రామానికి ఒక విలేజ్ డాక్టర్ అని పెట్టి ఒక విలేజ్ క్లినిక్ అని తీసుకొచ్చారు. 24 గంటలు మన ఊర్లోనే ఉంటున్నారు డాక్టర్ గారు. దాదాపు ప్రతి ఇంటికి వచ్చి 5 నుంచి 7 టెస్టులు దాకా కూడా చేశారు. షుగర్ టెస్ట్ అని, బీపీ టెస్ట్ అని రకరకాలుగా టెస్టులు కూడా చేసి మీ అందరూ ఆరోగ్యం గురించి కనుక్కొని ఒక రికార్డుగా తయారు చేసి, మళ్ళీ ఎవరికన్నా బాగలేకుండా ఉంటే వాళ్ళకి మళ్ళీ ఒక క్యాంప్ పెట్టి స్పెషల్గా వైద్యం అందించారు మన ముఖ్యమంత్రి గారు. ఆరోగ్యశ్రీ కార్డు 5 లక్షల నుంచి 25 లక్షలు చేశారు. ఇప్పుడు ఎక్కడికైనా కానీ వైద్యం 25 లక్షల దాకా తీసుకెళ్ళారు. పరిపాలనలో చూసుకోండి. పరిపాలనలో కూడా మీకు ముందు ప్రభుత్వ సేవలు అందాలంటే ఒక జన్మభూమి కమిటీ అని ఉండేది, గుర్తుందా అందరికీ? జన్మభూమి కమిటీ గుర్తుందమ్మా మీ అందరికీ? ఒక పెన్షన్ తీసుకోవాలన్నా కానీ మనకు అడుక్కునే పరిస్థితి లేదా? 3 రోజులు 4 రోజులు వాళ్ళ వెనకాల ఉండాలి. ఒక జెండా అన్నా పట్టుకోవాలి, లేకపోతే వాళ్ళు సేవ అన్నా చేయాలి, కాళ్ళు వస్తాలి. అది ఎన్ని చేసిన తర్వాత కూడా నమ్మకం లేకుండా పోయింది. మనకు వస్తుందా రాదు. ఒక పెన్షన్ తీసుకోవడానికి ఇంత ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సచివాలయం అని పెట్టారు. ఇంటింటికి ఒక వాలంటీర్ పెట్టారు. ప్రభుత్వ సేవలన్నీ ఇంటికి చేరేటట్టు
దాదాపు 3 లక్షల కోట్లు ఇంటికి చేరి ₹1 లంచం లేకుండా చేరిపోయి, ₹1 లంచం లేకుండా మీ వాలంటీర్ వ్యవస్థ పెట్టిన తర్వాత ఆ 3 లక్షల కోట్లు ఇంటికి చేరాయంటే చాలా గొప్ప విషయం అనేది మీరందరూ గమనించాలి. ఇంత పెద్ద మార్పు తీసుకొచ్చారు మన ముఖ్యమంత్రి గారు. ఇదంతా చూసి మన చంద్రబాబు గారు సహించలేకపోయినారు. ఈ ఎలక్షన్ టైంలో కూడా వాలంటీర్ ఉంటే మీకు ఈ మంచంతా గుర్తొస్తుందని చెప్పేసి వాళ్ళకి రాసి వాలంటీర్ పక్కన పెట్టారు. నువ్వు కరెక్ట్ గా చెప్పు, మెంటల్ వచ్చింది. కానీ మీ అందరు అంటే గమనించాల్సింది ఏంటంటే ఒక్క చిన్న సంతకంతో వాలంటీర్ వ్యవస్థని పక్కన పెట్టారు. 5 సంవత్సరాలు సాఫీగా జరిగింది. 5 సంవత్సరాలు ఎక్కడా ఇబ్బంది లేకుండా జరిగింది. ఈ 2 నెలలు వాలంటీర్ని పక్కన పెట్టిన తర్వాత మీకు అందరు ఎంత ఇబ్బందులు వచ్చినాయో తెలుసు. ఇప్పుడే ఒక పెద్ద ఆయన చెప్తా ఉన్నాడు, నాకు ఏలు పడట్లేదు, నాకు పెన్షన్ రావట్లేదు అని. ఎవరున్నారు పక్కన మన సహాయంగా? ఎవరు లేకుండా పోయింది. అందుకు మీరందరూ గమనించి వచ్చే పథకాలు కూడా ఎంతో పెద్ద ఎత్తున ఆలోచించుకొని పెట్టారు. దాదాపు ప్రతి ఒక్కరికి, మహిళలకు కానీ, పిల్లలకు కానీ, పురుషులు కానీ, ఎవరికైనా కానీ, మహిళలు అయితే ఎక్కువ, వాళ్ళకి అమ్మ ఒడి కానీ, ఆసరా కానీ, చేయూత కానీ, 0 వడ్డీ కానీ, ఇట్లాంటి ఎన్నో పెట్టారు. నేతన నేస్తం అని చెప్పి రకరకాలుగా తీసుకొచ్చి అందరికి ఈరోజు కొంచెం గౌరవంగా బతుకుతున్నారంటే మన ముఖ్యమంత్రి గారు ఎంతో పెద్ద ఆలోచనతో చేసి మన రాష్ట్రంలో పేదరికం తగ్గాలని చెప్పేసి గొప్పగా ఆలోచన చేసుకొని చేశారు. ఇవన్నీ కొనసాగాలంటే ఈ 15 రోజుల్లో మీరు వేయబోయే ఓటు చాలా ముఖ్యమైన ఓటు. ఒక పెద్ద తీర్పు ఇవ్వబోతా ఉంది. ఆ తీర్పు ఏంటంటే మన వాలంటీరు వ్యవస్థ కొనసాగాలా లేదా, లేకపోతే మన పాఠశాలను ఇంకా బాగు చేయాలా లేదా, మీ ఆరోగ్యం గురించి మీరు పట్టించుకోవాలా లేదా, వీటన్నీ చూసుకొని మీరు నిర్ణయం తీసుకోవాలి. అందుకే మన ముఖ్యమంత్రి గారు ఒక పెద్ద పిలుపు, అంటే చాలా ధైర్యమైన పిలుపిచ్చారు. ఎంతో ధైర్యంతో. నాకు తెలిసి మన దేశంలో ఇట్లాంటి పిలుపు ఎవరు ఇవ్వలేదు. ఆయన కోరుకునేది ఏంటంటే మీకు మంచి జరుగుందా లేదా అని మిమ్మల్ని గమనించమంటున్నారు. మీ ఇంటికి పోయి మీ అకౌంట్ బుక్ తీసుకొని, మీ పాస్బుక్ తీసుకొని ఈ 5 సంవత్సరాల్లో మీ కుటుంబానికి ఎంత వచ్చిందో మీరు గమనించమని చెప్పి మన ముఖ్యమంత్రి గారు కోరుకుంటున్నారు. ఇవన్నీ చూసిన తర్వాత ఆయన కోరుకునేది ఏంటంటే ఇవన్నీ చూసిన తర్వాతనే మీరు నిర్ణయం తీసుకొని మీకు మంచి జరుగుంటే మాత్రం ఆయనకు సైనికులుగా తయారయ్యి 175 స్థానాలుగా మీరు అందరూ ఓటేయాలని చెప్పి ఆయన కోరుకుంటున్నారు. అందుకు మీరు గమనిస్తే మన టీడీపీ వాళ్ళు వాళ్ళ సత్తా సరిపోలా, మళ్ళీ ఒక యాక్టర్ని తీసుకొచ్చినారు. బాగానే నటిస్తాడు, అదేం పర్వాలేదు, సినిమాలు కూడా నేను కూడా చూస్తా, బాగుంటాయి. కానీ మళ్ళీ జీవితంలో వచ్చి ఇక్కడ కూడా నటిస్తే బాగుండదని చెప్పేసి ఆయన కూడా సరిపోలా, మళ్ళీ ఢిల్లీ నుంచి ఒక పెద్ద బాబుని కూడా తీసుకొచ్చినారు. అందరూ 3-4 బాగా పొత్తయి వచ్చినారు. మన ముఖ్యమంత్రి గారు ఒకడైనా కానీ ఒంటరి ఓడు కాదు, అందరు ప్రజలంతా ఆయన వెనకాల ఉన్నాడు. ఒక్కసారి కదా అయితే నువ్వు యుద్ధానికి సిద్ధమా? ఏమా ఫ్యాన్ స్పీడ్ పెంచడానికి సిద్ధమా? ఫ్యాన్ స్పీడ్ బాగా పెంచాలి, సిద్ధమే కదా? అయితే ఒక్కసారి నాతో చెప్పండి, జై జగన్, జై మేకపాటి.